తులారాశి వారికి ఆదాయము 11, ఖర్చు 5, రాజపూజ్యము 2, అవమానం 2. ఈ రాశివారు సుకుమారమైన మనస్తత్వము, సుఖజీవము, చక్కటి ప్రవర్తన, చురుకుదనము, ప్రశాంతమైన స్వభావము, గౌరవము, శుచి శుభ్రత అధికము, వినోద విలాసము అధికముగా ఇష్టపడలేరు. అధిక సంచార ప్రియులు, క్రియా విక్రయములనందు అభిరుచి గలవారు, బంధుప్రేమ, అభిమానవంతులు, ధనకాంక్ష వీరికి అధికంగా ఉంటుంది. పొగడ్తలకు లొంగిపోతారు. నిజాయితీ పరులు, అలంకార ప్రియులు, విచిత్రమైన లక్షణములు కలిగి వీరు ఉంటారు. ఈ రాశి వారికి 6వ ఇంట గురువు, 9వ ఇంట సంచారం వల్ల అంత శుభయోగము, తలచిన కార్యములు నెరవేరుట, మనస్సు అందు సంతోషము, ఇంటి అందు వివాహాది శుభకార్యాలు చేయుట, బంధుమిత్రుల కలయిక, అన్నదమ్ములతో కూడి ఉన్నటువంటి ఇంటి పండగ వాతావరణం ఏర్పడుతుంది. కీర్తి ప్రతిష్టలు, సంతాన ప్రాప్తి, కొత్త వారిచే పరిచయము, రావాల్సిన ధనం అందుతుంది. పెద్ద మొత్తం ధన సహాయం తగదు. పిల్లల చదువుపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. అనుకున్న పనులు హడావిడిగా సాగుతాయి. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. వివాదాలు పరిష్కారం అవుతాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సమానుకూలంగా అవుతాయి. సమర్థకు గుర్తింపుకు ఆధారం లభిస్తుంది. అన్ని వ్యాపారం నందు మంచి లాభము, విద్యార్థులకు అంచనాకు మించిన ర్యాంకులు వస్తాయి. మంచి ఉద్యోగం, ప్రమోషన్లు లభించుట, మీ మంచితనమును చూసి చాలామంది మిమ్మల్ని ఆశ్రయించి మీ నుండి చాలా నేర్చుకుంటారు. సకాలంలో సందర్భానికి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. మీ ఆనందమునకు అవధులు ఉండవు. ఉపయుక్తమైన ప్రయాణములు ఫలవంతంగా సాగుతాయి. ప్రయత్నపూర్వకంగా చేసిన పనులు నెరవేరుచుటచే మనస్సునందు సంతోషము, మిమ్ములను నమ్మిన వారికి న్యాయం చేస్తారు. శత్రువుల వల్ల శత్రువులు మిత్రులుగా మారుతారు. పాత సమస్యలు సమసిపోతాయి. విందు వినోదాలు సంతృప్తినిస్తాయి. రైతులకు పంట సక్రమంగా పండుతుంది. ఖర్చులు అదుపులో ఉండవు. శత్రువులు మిత్రులుగా మారుతారు. పాత సమస్యలు సమసిపోతాయి. విందులు వినోదములు సంతృప్తినిస్తాయి. ఉద్యోగపరంగా కష్టపడినందుకు ప్రతిఫలం దక్కుతుంది. ఇతరులకు సహాయము చేయుట మరియు లాయర్లకు, డాక్టర్లకు మంచి పేరు వస్తుంది. రైతులకు పంటలు బాగా పండును. ఖర్చులు అదుపులో ఉండాలి. రాబడి మీద దృష్టి సాధిస్తారు. తల్లిదండ్రుల సేవ చేయుట వల్ల మంచి కీర్తి వీరు సాధిస్తారు. పెద్దల యందు గౌరవము, కుటుంబంతో తీర్థయాత్రలు వీరు చేస్తారు. మంచి ఆరోగ్యము, మనస్సు అందు సంతోషము, పనుల యందు ఒత్తిడి, చికాకులు ఉండును.